మానవ హక్కులు, ప్రాథమిక హక్కులు ఇలాంటివి వింటూ ఉంటాం మనం. స్టాట్యూటరీ రైట్స్ అంటాము, అంటే శాసనపరమైనటువంటి హక్కులు, రాజ్యాంగపరమైన హక్కులు అంటాం. అసలు ఈ 4 రకాలైనటువంటి హక్కుల గురించి మనం విన్నప్పుడు మనకి 4 రకాలైనటువంటి హక్కులు ఏమిటి అనే సందేహం వస్తుంది. ముఖ్యంగా మొట్టమొదలు మనం మాట్లాడుకోవాల్సింది మానవ హక్కుల గురించి. అసలు మానవ హక్కులు అనే పదబంధం ఎట్లా వచ్చింది, ఇది అమల్లోకి రావడానికి అంటే మన ప్రాథమిక హక్కులే మానవ హక్కులు అవుతాయా అనే ప్రశ్న కూడా వస్తుంది. మానవ హక్కులు అంటే ఏమిటి అనేది ఎక్కడ రాజ్యాంగంలో కానీ ఎక్కడ నిర్వచించలేదు. అయితే 1993లో వచ్చిన మానవ హక్కుల పరిరక్షణ చట్టం అనే చట్టం వచ్చిన తర్వాత ఆ చట్టం లోపల మానవ హక్కులు అంటే ఏమిటి అనేది ప్రత్యేకంగా నిర్వచించినారు. సెక్షన్ 2D అది చెప్తుంది మానవ హక్కులు అంటే ఏమిటి అనేది. దీనికన్నా ముందు విశ్వజనీన మానవ హక్కుల ప్రకటన 1948వ సంవత్సరం లోపల తయారైంది. దాని లోపల మానవ హక్కులు అంటే ఏమిటి అనేది చర్చించారు. మానవ హక్కులు అంటే ఏమంటారంటే మనిషిగా బతకడానికి, గౌరవప్రదంగా బతకడానికి అవసరమైనటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మానవ హక్కులే అన్నారు. ఆ తర్వాత రాజ్యాంగం అప్పుడు రాలేదు, మనకి 1948లో రాజ్యాంగం రాలేదు. 1949వ సంవత్సరం లోపల మన భారత రాజ్యాంగం తయారైంది. కానీ అది అమల్లోకి రావడానికి మాత్రం 1950 వరకు మనం అది అమల్లోకి రాలేదు. 1950లో అమల్లోకి వచ్చింది. కాబట్టి మన రాజ్యాంగం లోపటనేమో పార్ట్ 3 అనేది ఉంది. ఆ పార్ట్ 3 లోపల ఆర్టికల్ 12 నుంచి 35 వరకు దాంట్లోపట ప్రాథమిక హక్కులు అంటే ఏమిటి అనేది నిర్వచించడం జరిగింది. ఈ ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో అవి భారతదేశ పౌరులందరికీ వర్తిస్తాయి. అంటే భారతదేశ పౌరులు కాని వారికి వర్తించవా అనే ప్రశ్న కూడా వస్తుంది. భారతదేశ పౌరులు కాని వ్యక్తులకి అంటే ఒక వేరే దేశం నుంచి మన దేశానికి వచ్చినటువంటి వ్యక్తులు, మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు లేదా విదేశీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ప్రాథమిక హక్కులు వర్తించవా అని మనం ఒకవేళ ప్రశ్న వేసుకున్నట్లయితే ఈ ప్రాథమిక హక్కులు కూడా అన్ని ప్రాథమిక హక్కులు కాదు, కానీ కొన్ని ప్రాథమిక హక్కులు అందరికీ వర్తిస్తాయి. అక్కడ ఏమంటాడు, నో పర్సన్ అంటాడు, నో సిటిజన్ అని కాకుండా కొన్ని నిబంధనలు ఆర్టికల్ 19 చూసినప్పుడు అందులో కూడా నో సిటిజన్ అంటాడు. అంటే అవి భారతదేశ పౌరులకి మాత్రమే వర్తిస్తాయి. కొన్ని ఆర్టికల్ 20, 21, 22 ఏవైతే ఉన్నాయో ఈ హక్కులు అంటే క్రిమినల్ జస్టిస్ సిస్టానికి సంబంధం ఉన్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో అవి భారతదేశంలోకి వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి వర్తిస్తాయి. కాబట్టి అవి ప్రాథమికమైన హక్కులు. ఈ ప్రాథమికమైనటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వీటికి విఘాతం కలిగినట్లయితే వాటిని అమలుపరచడం కోసం వాళ్ళు కోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఏ కోర్టుకు వెళ్తారు, ఏ కోర్టుకి అంటే హైకోర్టుకి కానీ సుప్రీంకోర్టుకి కానీ వెళ్ళడానికి అవకాశం ఉంది. హైకోర్టుకి 226 ప్రకారంగా, సుప్రీంకోర్టుకి ఆర్టికల్ 32 ప్రకారంగా వెళ్తారు. ఇవి రెండు కూడా వచ్చాయి. అంటే విశ్వజనీన మానవ హక్కుల ప్రకటన యొక్క ప్రభావం మన రాజ్యాంగ నిర్మాతల పైన ఉంది. ఆల్మోస్ట్ విశ్వజనీన మానవ హక్కుల ప్రకటనలో చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలు కూడా మరో విధంగా మనకి ప్రాథమిక హక్కుల లోపల కనిపిస్తాయి. కాబట్టి విశ్వజనీన మానవ హక్కుల ప్రకటన యొక్క ప్రభావం పూర్తిగా మన భారత రాజ్యాంగ నిర్మాతల పైన ఉంది. ఆ ప్రభావం వల్ల ఏర్పడినటువంటివే ప్రాథమిక హక్కులు. ఇప్పుడు మానవ హక్కులు, ప్రాథమిక హక్కులు, ఈ ప్రాథమిక మానవ హక్కుల గురించి డెఫినేషన్ ఏమిటి, నిర్వచనం ఏమిటి అనుకున్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ మనం చూడాల్సింది మానవ హక్కుల పరిరక్షణ చట్టం అనేటువంటిది ఉంది. దాంట్లో కూడా సెక్షన్ 2లో ఏమంటారంటే దాని డెఫినేషన్ ఏం చెప్తారంటే దానికి సంబంధించి హ్యూమన్ రైట్స్ అంటే రైట్ టు లైఫ్, తర్వాత లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ డిగ్నిటీ. లైఫ్ అనేది ఆటోమేటిక్గా మన రాజ్యాంగం లోపల ఉంది, లిబర్టీ అనేది రాజ్యాంగంలో ఉంది, ఈక్వాలిటీ అనేది రాజ్యాంగంలో ఉంది. ఇదని కాకుండా ప్రత్యేకంగా డిగ్నిటీ అన్నారు. ఈ డిగ్నిటీ కూడా రాజ్యాంగంలో ప్రత్యేకంగా చెప్పకపోయినా ఇది మిళితమై ఉంది. మనిషి జీవించే హక్కులో గౌరవం అనేటువంటిది కూడా మిళితమై ఉంది. ఒక వ్యక్తికి అగౌరవపరిచినట్లయితే అది తప్పకుండా అది ఫండమెంటల్ రైట్స్కి విరుద్ధంగానే వచ్చినట్టు అవుతుంది. ఇవి రెండే కాకుండా ఇంకా వేరే కొన్ని కోవినెంట్స్ ఉన్నాయి. ఆ కోవినెంట్స్ ఏంటంటే సివిల్ రైట్స్, పొలిటికల్ రైట్స్ కావచ్చు, కల్చరల్ రైట్స్ కావచ్చు,
1966 లోపల వచ్చినటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒప్పందాల్లో పేర్కొన్న హక్కులు అవి భారతదేశ కోర్టుల ప్రకారంగా మనం అమలు పరచుకోవడానికి వీలున్నటువంటి హక్కులు అవన్నీ కూడా మానవ హక్కులే అన్నారు. మానవ హక్కులు అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక మనిషిగా బతకడానికి అవసరమైనటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మానవ హక్కులే. ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎలాంటి హక్కులు అంటే అవన్నీ కూడా మానవ హక్కులుగానే మనం భావించడానికి అవకాశం ఉంది. ఇవి రెండు కూడా మానవ హక్కులు అంటే ఏమిటి, ఆ తర్వాత ప్రాథమిక హక్కులు అంటే ఏమిటి అనేది మనం చూసాం. ఇవి రెండు కాకుండా మరో రకమైనటువంటి హక్కులు ఉన్నాయి. అవి ఏమిటంటే రాజ్యాంగపరమైనటువంటి హక్కులు. ఈ రాజ్యాంగపరమైనటువంటి హక్కులకి సంబంధించి మనం చూసినప్పుడు ఎలాంటిది ఉంటుందంటే మనకి ఓటు హక్కు అనేది ఉంది. అది ఫండమెంటల్ రైట్ కాదు, కానీ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. అది ఆర్టికల్ 326లో చెప్పారు. ఆర్టికల్ 326 లోపల ఓటు హక్కు అనేటువంటిది మన రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా రైట్ టు ప్రాపర్టీ, అంతకుముందు అది ప్రాథమిక హక్కుగా ఉండేది. దాన్ని ప్రాథమిక హక్కును తీసేసి రాజ్యాంగపరమైనటువంటి హక్కుగా మార్చినారు. అది కూడా ఆర్టికల్ 300A లోపల పొందుపరచడం జరిగింది. ఇవి రెండు కూడా రాజ్యాంగపరమైనటువంటి హక్కులు. ఈ హక్కులకి విఘాతం కలిగినప్పుడు మళ్ళీ హైకోర్టు లోపల 226 ప్రకారంగా రిట్ పిటిషన్ దాఖలు చేసుకొని దాన్ని అమలుపరచడం కోసం కోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇవి రెండు హక్కులు కాకుండా స్టాట్యుటరీ రైట్స్ అంటాను, అంటే శాసనపరంగా వచ్చినటువంటి హక్కులు. ఒక శాసనం తీసుకొచ్చారు, ఒక మెటర్నిటీ యాక్ట్ తీసుకొచ్చారు. ఆ మెటర్నిటీ యాక్ట్ ప్రకారంగా కొన్ని హక్కులు గర్భవతులకు వస్తాయి. ఆ హక్కులని అమలు పరుచుకోవడం కోసం వాళ్ళు కోర్టుకు వెళ్ళడానికి, చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే మనకి ఇన్ఫర్మేషన్ పొందే హక్కు ఉంది. ఉదాహరణకి ఆ ఇన్ఫర్మేషన్ పొందే హక్కుని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, RTA యాక్ట్ ప్రకారంగా మనం పొందడానికి అవకాశం ఉంది. అంటే ప్రతి స్టాట్యూట్ లోపల కొన్ని హక్కులు ఉన్నాయి. ఆ స్టాట్యూట్ లోపలనే ఆ హక్కులను ఏ రకంగా మనం అమలుపరచుకోవాలి అనేది చెప్పడం జరిగింది. కాబట్టి శాసనపరమైనటువంటి హక్కులు, రాజ్యాంగపరమైనటువంటి హక్కులు, ఆ రకంగా ప్రాథమిక హక్కులు, మానవ హక్కులు, ఈ 4 రకాలైనటువంటి హక్కులు ఉన్నాయి. వీటిని అమలుపరచుకోవడం కోసం కోర్టులకు వెళ్ళడానికి అవకాశం ఉంది. పైన ఉన్నటువంటి కొన్ని అధికారుల దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లోపల అక్కడ సుపీరియర్ అధికారి ఉంటాడు, అతను ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అంటారు, అతని దగ్గరికి వెళ్తాము. అతని దగ్గర కూడా ఫస్ట్ అప్పీల్ అయిపోతే మళ్ళీ కమిషన్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. కమిషన్లు కూడా అయిపోతే హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి అవకాశం ఉంది హక్కులని అమలుపరచుకోవడం కోసం. ఈ రకంగా ఉన్నటువంటి ఒక హైరార్కీ ఏదైతే ఉందో ఈ హైరార్కీని ఉన్నటువంటి హక్కులని మనకి ప్రతి దానికి కూడాను హక్కులు అమలుపరచుకోవడం కోసం ఉన్నాయి. ఈ 4 రకాలైనటువంటి హక్కుల గురించి మనం ఈరోజు మాట్లాడుకున్నాము. మళ్ళీ ఇంకొక విషయం గురించి మళ్ళీ ఒకరోజు మాట్లాడుకుందాం. సెలవు.